ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్. అధమగతిలోన ఉన్నత స్థితిలోన నీ స్తుతి గానమే చేసేదన్. యేసయ్యా కనికరించుమయా, యేసయ్యా నన్ను కనికరించుమయా, యేసయ్యా నన్ను కనికరించుమయా. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్. నా తల్లి గర్భమున రూపొందక మునుపే నీ సేవ కోరకై నన్ను ఎన్నుకున్నావు. నా తల్లి గర్భమున రూపొంచక మునుపే నీ సేవ కోరకై నన్ను ఎన్నుకున్నావు. నీవే నా దైవము, నీవే నా సర్వము, నీవే నా దైవము, నీవే నా సర్వము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఖమ్మం మేత్రాసనం, ఖమ్మం సౌత్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు రాయరాల తెరేసమ్మ మరియు వారి భర్త కీర్తిశేషులు రాయరాల జాన్ డిసెంబర్ 3న 38వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ గారు, రాయరాల తెరేసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, షాద్ నగర్ విచారణ, కీర్తిశేషులు ఆదూరి సలోమోన్ రెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, మఠంపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే సుసి సుగంధినికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కీర్తిశేషులు గాదే ఎలియాస్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలి మార్గరెట్ మర్రెడ్డి, సుజాత, ప్రీతం రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నిర్మల రామారావు, జయశ్రీ దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జశ్వంత్ లాస్యలకు ఆయురారోగ్యములు దయచేయమని, బిసంబోరో దయామణి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ఇదిగో ప్రభువు వచ్చుతూ ఉన్నాడు, అతనితో పాటు అతని పవిత్ర పరివారమును వచ్చుతూ ఉన్నది. ఆ రోజున ఒక మహాజ్యోతి వెలయును. పితా పుత్ర పవిత్రాత్మ
నామమునా. ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ఆగమన కాలం మొదటి మంగళవారం రోజున మనము పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ బలి పూజలో ఆ దేవాతి దేవుని యొక్క దీవెనల కోసం అర్థిస్తూ ఉన్నాం. నేటి దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే మొదటి పఠనము చాలా గొప్పగా అసలు జరగకూడనటువంటివి లేక జరగాల్సినటువంటివి ఏవో మనకు బాగా విదితమవుతున్నాయి. యెషయా ప్రవక్త మెస్సయ మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయన కాలము, ఆయన రాజ్యము ఏ విధంగా ఉండబోతుందో వివరిస్తున్నాడు. అన్నీ టూ ఆపోజిట్స్, అంటే రెండు భిన్నమైనటువంటి జాతులు, భిన్నమైనటువంటి జంతువులు, సరీసృపాలన్నీ కలిసి జీవిస్తాయి. క్రూర మృగములతో మనిషి అన్నటువంటి వాడు జీవిస్తాడు. ఒక పసిబాలుడు వీటినన్నిటిని కూడా ఏలుతాడు, తోలుకొని వెళ్తాడు అని చెబుతున్నారు. చిరుత పులులతో, సింహములతో, లేగదూడలు, పావన పసిబిడ్డలు వారితో కలిసి జీవిస్తారు అన్నటువంటి వాక్యములతో మనల్ని పలకరిస్తున్నారు ప్రవక్త అయినటువంటి యెషయా. రెండవ పట్టణంలో కూడా ప్రభువైనటువంటి దేవుడు శిష్యులకు చెబుతున్నాడు, ఇదిగో అనేకమైనటువంటి వారు నన్ను చూడాలని పరితపించారు, తహతకలాడారు, కానీ మీకు మాత్రమే ఈ భాగ్యము, మీకు మాత్రమే ఈ బ్లెస్సెడ్నెస్ అంటే ధన్యత అన్నటువంటిది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పట్టణమును రెండో పట్టణం బేరీజు వేసుకొని చూసుకున్నప్పుడు అలాంటి సాదృశ్యము, అలాంటి ప్రపంచము మనము చూడగలమా అన్నటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఈ ప్రపంచ పాప పంకిలములో నిండిపోయినటువంటి ప్రపంచము అతి పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి చూడగలుగుతుంది. అది జరుగుతుంది అన్నటువంటి గొప్ప విశ్వాసముతో నడిచేటువంటి వాడే నిజమైనటువంటి క్రీస్తు భక్తుడు అని మనం గమనించాలి. అయితే దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి సమస్యల వల్ల లేకుంటే ఇతరత్ర కారణాల వల్ల మనం ఇవన్నిటికీ కూడా దూరం అవుతున్నాం. కావున ఈ సమయంలో క్రీస్తు రాక కోసం, క్రీస్తు జన్మదినమును కొనియాడడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములన్నిటిని కూడా ప్రభువు ముందు ఒప్పుకుంటూ మరి మనకు ఆ దేవాతి దేవుని ఆశీర్వాదములు వసగమని ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, ఈ సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపుము. బాధలకు గురి అయి ఉన్న మాకు నీ ప్రేమ పూరిత సహాయమును
అందింపమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున రానున్న నీ కుమారుని సమక్షమున మేము ఊరటనొందుచు పూర్వపు అవినీతి విధానముల నుండి విముక్తిని పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. మొదటి పఠనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినమున ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిల్చును, అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి గాని అన్యులు చెప్పెడు మాటలను బట్టి గాని నిర్ణయములు చేయడు. అతడు దీనులను న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును, అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె దాల్చును. తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించును, చిరుత పులి మేకపిల్లతో కలిసి పరుండును. లేగదూడ కొదమ సింహము కలిసి మేయును, చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును. ఆవు ఎలుగుబంటియు కలిసి మేత మేయును, వాని పిల్లలు కలిసి పడుకొనును. సింహము ఎద్దువలే గడ్డి మేయును, చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును. పసిబిడ్డడు విషసర్పము బొరియలో చేయి పెట్టును. నా పరిశుద్ధ పర్వతమంతటి మీద క్రూర ముగములెట్టి హాని ఎట్టి కీడు చేయవు. సముద్రము జలముతో వలె దేశము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ఈశాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును. జాతులతని చెంతకు వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడయును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. దేవారాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము, నీ రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక,
చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి భూదిగంతముల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కుముక్కులేని దీనులను కాపాడును, దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. రాజు పేరు కలకాలము నిల్చునుగాక. సూర్యుడున్నంత కాలము అతని కీర్తి నిలిచి ఉండునుగాక. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనను లభించునుగాక. ఎల్ల జాతులతనిని ధన్యుడని కొనియాడునుగాక. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే మాకు న్యాయాధిపతి, ధర్మశాస్త్ర ప్రధాత, రాజు, రక్షకుడు. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి పసిబిడ్డలకు వీనిని తెలియపరిచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరునూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరునూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగును అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడి సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలలేకపోయిరి అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ అందాల లోకం
సృజించిన దేవా నీకే నీకే స్తోత్రము. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా గొప్ప అయినటువంటి భావనను కలిగించేటువంటిది ఈనాటి పఠనములు, ముఖ్యంగా మనం పాడుకున్నటువంటి గీతం. జీవితం అన్నటువంటిది చాలా అందమైనటువంటిది, చాలా విలువైనటిది మరియు అర్థవంతమైనటువంటిదని మనము ఎప్పటి నుండో వినుచూనే ఉన్నాం, లేక దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అది విలువైనది, అర్థవంతమైనది మరియు అందమైనటువంటిది. అయితే జీవితము అది మాత్రమే కాదు, అందం మాత్రమే కాదు, విలువ మాత్రమే కాదు, దానిలో అనేకమైనటువంటి సంపదలు కూడా ఉన్నవి. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచము లేక ఈ జీవితము సకల సంపదలకు నిధిగా ఉన్నది అని మనము గమనించాలి. లేక అన్ని నిధులను మనకి ప్రపంచము వసగుతూ ఉన్నది, ఇందులో ఇన్ని దాగి ఉన్నవి అని మనము గమనించగలగాలి. అవి కొన్నిసార్లు మనకు అర్థమవుతున్నాయి, మరి కొన్నిసార్లు అర్థం కావటం లేదు. ఈ భూలోకములో, ఈ ప్రపంచములో ఈ జీవితము ఇంత సార్థకవంతమైనటువంటిదా అన్నటువంటి భావన కొన్నిసార్లు మనకు గ్రహింపగలుగుతున్నాం, మరికొన్నిసార్లు గ్రహించలేకపోతున్నాం. అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మనిషికి ఉన్నటువంటి అవివేకం మరియు పరధ్యాస అన్నటువంటి లక్షణాలతో జీవితము వసగుతూ ఉన్నటువంటి ఆ నిధులను మరియు జీవితము వసగుతున్నటువంటి ఆ రత్నాలని కోల్పోతున్నారు. బాధాకరమైనటువంటి విషయం ఇది. మనకున్నటువంటి పరధ్యాస, లేకుంటే ఏదో సాధించాలి, ఎక్కడో సంపద ఉన్నది అని వేరే ప్రదేశాలకు ప్రయాణాలు చేయడం, వేరే ప్రదేశాలకు మనం వెళ్ళి అక్కడ నిధులను కనుక్కోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ క్రమములో అది అందిస్తున్నటువంటి ఆ నిధులను మనము కోల్పోతున్నామని మనము గ్రహించగలగాలి. మరి ఈ నేపథ్యంలో దేవుడు ఏమిటి? దేవుడు మనకు వసగుతున్నటువంటి ఆ సంపదని లేకుంటే ఆ విలువైనటువంటి జీవితాన్ని మనము గమనించగలుగుతున్నామా? అంటే దీని వెనుక ఆయనే ఉన్నాడని మనము గ్రహించగలుగుతున్నామా అన్నటువంటి ప్రశ్నతో ఈనాటి పరిచయ వాక్కులు కానీ లేకుంటే ఈనాటి ఈ పవిత్రమైనటువంటి ప్రవచనం కొనసాగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఇంత గొప్పగా, ఇంత అందముగా, ఇన్ని నిధులతో కూడినటువంటి ప్రపంచాన్ని, ఈ జీవితాన్ని మనందరికీ ఒక్కొక్కరిగా అనుగ్రహించి ఉన్నాడు. అయితే మనకు ఆ పట్టింపు లేదు. ఇక్కడ వచ్చేసినటువంటి ఆ సమస్య ఏమిటంటే మనకు పెద్ద పట్టింపు లేదు. దేవుడే చేశాడా, లేకుంటే మనం సృష్టించుకోగలుగుతున్నాము కదా అన్నటువంటి భావన ఇక్కడ కలుగుతుంది. నేను చెప్పినటువంటి విధముగా పరధ్యానము మరియు పరధ్యాస వలన మనం దేవుడు చేస్తున్నాడు అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా వెళుతున్నాం. వీటన్నిటికి మించి అవివేకము మరియు అవిధేయత, అంతకు మించి గర్వము, ఈ 3 లక్షణాలు కలిగినటువంటి వాడిగా మనిషి నిలబడిపోతున్నాడు. అవివేకము, అవిధేయత మరియు గర్వం అన్నటువంటి వాడి వలన ఈ నిధులను కనుక్కోలేకపోతున్నాడు పూర్తిగా. దేవుడు అన్నటువంటి వాడికి పట్టింపే లేదు అన్నటువంటి విధముగా వెళుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలోనే అనేకమైనటువంటి రాజులు, అనేకమైనటువంటి ప్రవక్తలు నన్ను చూడాలనుకుంటున్నారని యేసు ప్రభు స్వయముగా ఈ అందమైనటువంటి లోకమును సృజించినటువంటి వాడను నేనే, ఈ అందమైనటువంటి లోకమునకు విలువను లేక అర్థమును అందించినటువంటి వాడను నేనే అన్నటువంటి విషయాన్ని ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది రాజులు, న్యాయాధిపతులు చూడాలనుకున్నారు, కానీ చూడలేకపోతున్నారు. మీరు ఎంత ధన్యులు, ఎంతటి భాగ్యము మీకు! దేవాతి దేవునితో కలిసి మీరు నడుస్తూ ఉన్నారు. మీ కనులు ఆయనను చూడగలుగుతున్నవి, మీ చెవులు ఆయన చెబుతున్నటువంటి మాటలను వినగలుగుతున్నది. ఎంత ధన్యత, ఎంత ధన్యత అని శిష్యులను మొట్టమొదటిసారి వారి గురించి మంచి వాక్యములతో, మంచి అయినటువంటి మాటలతో ప్రభు వారి గురించి చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే మెస్సయా రాక కోసం ఎంతగా ఎదురు చూసిందో ఈ ప్రపంచము, ఆ మెస్సయా యొక్క దర్శనము కోసము ఎంతగా తహతహలాడిందో ఆ రాజులు, ఆ ప్రవక్తలు. కానీ మీరు నోచుకున్నారు, ఎంత భాగ్యవంతులని వారికి చెబుతున్నారు. ఈ మాటల్ని
ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలులందరి తరపున యోహాను గారు, సువార్తికుడైనటువంటి యోహాను గారు తను వ్రాసినటువంటి మొదటి లేఖ, మొదటి అధ్యాయము, మొదటి వచనములో చాలా గొప్పగా వివరిస్తున్నాడు. మేము ఈ వేణుని గురించి వివరిస్తున్నామంటే, గతంలో ఒకానొక రోజున మా ప్రభువైనటువంటి మేము నమ్మినటువంటి ఆ క్రీస్తు భగవానుడు, మీరు చాలా గొప్పవారు, మీరు చాలా ధన్యత పొందారు, నన్ను చూడగలుగుతున్నారు, నన్ను వినగలుగుతున్నారు అని చెప్పారు. ఆ మాటలనే, ఆ సందేశమునే మేము ఇప్పుడు మీకు అందిస్తున్నాం. మా దగ్గర ఏమీ కూడా లేదు. మేము చూచినటువంటి వానిని గూర్చి, మేము విన్నటువంటి వానిని గురించి, మేము స్పృశించినటువంటి ఆ వ్యక్తిని గూర్చి మాత్రమే మీకు బోధిస్తున్నామని తను రాసినటువంటి మొదటి అధ్యాయం, మొదటి లేఖ మరియు మొదటి ఆ లేఖలో ఆయన చాలా గొప్పగా వివరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీని గురించి మీరు ప్రస్తావిస్తున్నారు, దేనిని గురించి మీరు ప్రవచిస్తున్నారు, దేనిని గురించి మీరు ప్రబోధిస్తున్నారని మమ్మల్ని అడిగితే, మేము చూచినటువంటి వ్యక్తిని గూర్చి, మేము విన్నటువంటి ఆ స్వరము, ఆ వాక్యంను గూర్చి, మేము స్పృశించినటువంటి ఆయన గురించి మేము వివరిస్తున్నామని అక్కడ పోలికగా వారిలో ఉన్నటువంటి ఆ దైవ సాన్నిధ్యమును, వారు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని ఎంత గొప్ప విలువైనదిగా వారు భరించారో, లేకుంటే వారితో సొంతం చేసుకున్నారో ఆ వివరణని ఆయన తన లేఖ ద్వారా అందిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నేడు సైతము అలాంటి భాగ్యమునకు మీరంతా నోచుకున్నారని ఈనాటి వాక్యము, చివరి వాక్యము మనతో చెబుతున్నది. ఇదిగో అనేక మంది చూడాలనుకున్నారు, చూడలేకపోతున్నారు. మరి నేడు మనము ఆ క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని అనుభవించగలుగుతున్నామా? ఎక్కడ ఆయనను మనము ఆ శిష్యుల కంటే ఎక్కువగా ఆరాధించగలుగుతాం, ఎక్కువగా మనము సంతోషపడడానికి, ఆనందపడడానికి, ఆ ఉల్లాసముతో క్రీస్తు సన్నిధిని అనుభవించడానికి ఎక్కడ మనకు అవకాశాలు కలుగుతున్నవంటే, మొట్టమొదటిగా దివ్య బలి పూజ ద్వారా. క్రీస్తు ప్రభువు తను అర్పించినటువంటి ఆ దివ్య బలి పూజలో మన కోసం ప్రతిసారి కూడా తన శరీర రక్తాలని అందించడానికి, మనలో మమేకమైపోవడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. దాని యొక్క సాంద్రత, ఆర్ద్రత, అందులో ఉన్నటువంటి ప్రేమ త్యాగము అంత గొప్పది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దివ్య బలి పూజలో మనము ప్రతిసారి కూడా చూడగలుగుతున్నాం. ఎందుకు అంత గొప్పతనము, ఎందుకు అంత విశిష్టమైనటువంటి స్థానము దివ్య బలి పూజకు కానీ, దివ్య సంస్కారాలకు కానీ, మరి దివ్య వాక్కుకు కానీ, దివ్యమైనటువంటి ప్రజలకు అంతగా దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే, వారి మధ్య నేను వసిస్తూ ఉన్నాను, వారితో నేను ఉన్నాను, నేను వారితో ఉండేటువంటి దేవుడును అని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 56వ వచనంలో కూడా అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, చివరికి చూడగలిగాడు అని వాక్యం ఉంటుంది. అంటే మనము కూడా ఆ ప్రవక్తలు ఏ విధంగానైతే యేసుక్రీస్తును మెస్సయాను చూడాలనుకున్నారో, రాజులు ఏ విధంగానైతే పరితపించిపోయారో, న్యాయాధిపతులు ఎంత గొప్పగా ఆయన కోసం జీవించారు, శిష్యులు ఆయన దర్శన భాగ్యమును పొంది ఎంత గొప్పగా దైవస్థానములో వారు ఉన్నారో, అదే విధముగా మనకు కూడా అదే భాగ్యమును వసుగుతున్నాడని ఈనాటి పట్టణములు చాలా గొప్పగా మనల్ని పలకరిస్తున్నాయి, మనతో మాట్లాడుతున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు ఇంకా చాలా గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటంటే, ఈ ప్రపంచములో ఒక గొప్ప సంఘటన జరిగింది, మళ్ళీ మళ్ళీ రాని సంఘటన, మళ్ళీ మళ్ళీ జరగనటువంటి సంఘటన, మరి అత్యద్భుతమైనటువంటి సంఘటన, మహత్తరమైనటువంటిది. మహాపురుషుని ఆగమనమును ఈ ప్రపంచము చూసింది. మళ్ళీ మళ్ళీ రాని సంఘటన, మళ్ళీ మళ్ళీ జరగనటువంటి సంఘటన, అత్యద్భుతమైన మహత్తరమైనటువంటి సంఘటన. ఆ మహాపురుషుని యొక్క రాకను, ఆ సన్నిధిని పాప పంకిలములో జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచము ఆహ్వానించింది. ఈ ప్రపంచంపైకి ఆయన వచ్చాడు, మానవుల మధ్య ఆయన జీవించాడు అని వాక్యం మనకు నేర్పుతున్నది. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనంలో వాక్కు శరీరధారి అయి మన మధ్య వసించెను. ఆగమన కాలం అంటానే, లేకుంటే క్రిస్మస్ సీజన్ ఆఫ్ క్రిస్మస్ అంటే ఎలా ఉంటుందంటే, మనకు అంబరాన్ అంటే సంబరాలు, ఇది తప్ప పెద్ద ఎక్కువగా కూడా కనిపించడం లేదు. ఈ వస్త్రమును ఈ క్రీస్తు జన్మం వరకు కూడా ఎందుకు వేసుకుంటారు? తపకాలంలోనే వేసుకునేటువంటి ఈ వస్త్రం మళ్ళీ కనిపించింది ఏంటి అని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఇక్కడ ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మన కోసము కష్టపడ్డాడు,
మన శ్రమలన్నింటిని కూడా తన శిలువ పైన వేసుకొని ఆయన ప్రాణత్యాగము చేసి మనకు ఈ రక్షణ భాగ్యమును వసగాడు అన్నటువంటి ఆలోచనతో మనము కూడా పరివర్తనము చెంది పశ్చాత్తాపపడి మనము కూడా ఇలా త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని దాన ధర్మముతోనూ ప్రార్థనలతోనూ ఉపవాసంతోనూ జీవించాలని ఆ తపకాలము మనకు నేర్పిస్తుంది. మరి ఈ ఆగమన కాలంలో ఈ దుస్తులు, ఈ నీలిరంగు దుస్తులను మనం ధరించడం ఏమిటి అన్నటువంటి ఆలోచనని మనం ఆలోచన చేసినట్లయితే ఇది కూడా సమానత్వమును కలిగి ఉన్నది. ఏమిటంటే క్రీస్తు రాక మధ్య మనకు సంబరాలు కాదు. ఆయన రాక మొదటి రాకకు ఎంతగా ఎదురు చూశామో ఆ రోజున వారికి ఈ సంబరాలు చేసుకోవాలన్నటువంటి ఆలోచన లేదు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మనల్ని ఉద్ధరిస్తాడా, మాలో ఆ అభివృద్ధిని, ఆ అభివృద్ధిని ఎప్పుడు కలిగిస్తారా, మమ్మల్ని అందరినీ, యూదా ప్రజలందరినీ కూడా ఎప్పుడు విమోచనం చేస్తాడా అన్నటువంటి రీతిలో వాళ్ళు ఎదురు చూశారు. అక్కడ ఎక్కడా కూడా సంబరాలు అన్నటువంటివి లేనే లేవు. ఈ రోజున మనము క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకను స్మరించుకుంటూనే, క్రీస్తు జన్మదినమును కొనియాడుతూనే రెండవ రాకడకు సిద్ధపడాలి. రెండవ రాకడకు సిద్ధపడేటువంటి సమయంలో ఈ సంబరాలు అన్నటువంటి వాటికి అతి ప్రాముఖ్యతను ఇస్తామా ఇవ్వమా అన్నటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి విషయం. అంత ప్రాముఖ్యమైనటువంటిది కాదు. ఎందుకంటే ఆయన రెండవ రాకడ నా మధ్యలో మళ్ళీ జన్మ నాలో జరగాలి, నా కుటుంబంలో జరగాలి అన్నప్పుడు నేను మంచి దుస్తులు వేసుకున్నాను ప్రభువా, నాలో జన్మించు. నేను అంబరానంటే సంబరాలతో కూడినటువంటి విద్యుత్ దీప అలంకరణతో నా ఇంటిని, నా గృహమును, నా సమాజమును, నా సంఘాన్ని, నా చర్చిని నేను సిద్ధపరిచాను. మాపైకి రా అంటే రానే రాడు. నీ హృదయ కవాటములను తెరచి ఎదురుగా ఆయనకు ఎదురేగుతూ ఉండాలి. అప్పుడుగా దానికి సంకేతముగా ఈ దుస్తులని మనం వేసుకోబోతున్నాం ఈ 4 వారాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి అది మళ్ళీ మళ్ళీ రాని సంఘటన, మళ్ళీ మళ్ళీ అంటే అంత గొప్పదైనటువంటి విషయం. ఈ ప్రపంచము ఆ మహాపురుషుని యొక్క ఆగమనాన్ని ఆహ్వానించగలిగింది. మనము కూడా ఈ పఠనాలను వింటూ ఉన్నప్పుడు కూడా ఇలాంటి భావనే మనకు కలగాలి. క్రీస్తు ప్రభు యొక్క దర్శనము, మెస్సయాగా వారు ఆహ్వానించినటువంటి విధానము, అంటే ఆ శిష్యులు ఏ విధంగానైతే ఆహ్వానించుకున్నారో మనము సైతము కూడా అలానే ముందుకు సాగాలని ఈనాటి పఠనములు మనకు బోధిస్తున్నాయి. మరి నాడు క్రీస్తు ప్రభువు ఆ శిష్యులకు వసగినటువంటి ఆ ధన్యత, ఆ భాగ్యము నేడు కూడా మనకి దివ్య బలి పూజ ద్వారా, ఈ దివ్య సంస్కారాల ద్వారా, దివ్య వాక్కు ద్వారా మనతో ఉన్నాడన్నటువంటిది అందిస్తున్నాడు. మరి వానిని స్వీకరించి ఈ ధన్యతను, ఈ భాగ్యమును ఎంతవరకు నీవు నిలుపుకుంటావు, ఈ భాగ్యమును ఉపయోగించుకొని ఎంత గొప్పగా నీవు పెరుగుతావు అని మనమంతా కూడా ప్రశ్నించుకునేటువంటి సమయం. క్రీస్తు ప్రభు ఆ శిలువ బలి ద్వారా, త్యాగము ద్వారా మనకు ఫలాలను ఇచ్చి ఉన్నాడు. ఫలాలను మన కోసం అందించాడు. తన జీవితాన్ని అర్పించి వీనిని మీరు తీసుకుని రక్షణని మీరు స్వీకరించండి, రక్షణ భాగ్యమునకు నోచుకునండి అని అందించారు. ఆ ఫలాలనే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆ అనుభవం అంటే ఆ ఫలాలను అనుభవిస్తూ మనం ఎంత గొప్పగా ముందుకు వెళుతూ ఉన్నాము, మన విశ్వాసము ఎంత బలంగా ఉన్నదని ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా ఏ సమయంలోనైనా నమ్మకము, ఆ విశ్వాసం అన్నటువంటిది సన్నగిల్లకూడదు. ఏ పరిస్థితి అయినా అంటే నమ్మకం అన్నటువంటిది ఎప్పుడు కూడా సన్నగిల్లకూడదు. విలువలని పాతరేయకూడదు, విలువలని అటకకు ఎక్కించకూడదు. మరి క్రీస్తురాజు విస్తరణ కోసం అంటే ఆయన పరిచర్య విస్తరణలో ఎటువంటి రాజీ పడకుండా ఆయన రాజ్యము వస్తూ ఉన్నది, ఆయన రాజ్యము ఉంటుంది. చూడండి, మొదటి పట్టణంలో లేగలు, చిరుతపిల్లులు, లేకుంటే సింహపు, తోడేళ్ళు, ఆవులు, పిల్లలు అందరూ కలిసి ఉంటారు. ఇది ఆయన రాజ్యం. ఇది క్రీస్తు ప్రభు యొక్క ఆగమన యొక్క సందేశం. కాబట్టి మరి నేను సైతం నాలో ఉన్నటువంటి ఆ క్రూరత్వము, నాలో ఉన్నటువంటి ఆ జంతు స్వభావమును తగ్గించుకొని మనిషిగా, సాధువుగా నేను మారినప్పుడు క్రీస్తు రాజ్యములకు నేను వారసుడినవుతున్నాను. క్రీస్తు రాజ్య పరిచర్య విస్తరణలో నేను కూడా భాగస్వామిని అవుతున్నానని అర్థము ఇక్కడ కనపడుతుంది. కావున ఈ దివ్య బలి పూజలో ప్రభువా, నీ రాజ్య విస్తరణలో, నీ పరిచర్యలో మరి నీ కోసం జీవించేటువంటి వ్యక్తిగా నన్ను కూడా మలుచుకోమని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను
నీ ప్రేమకు బదులుగా అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా? చేకొనుమా, చేరదీయుమా, నా జీవితమే నీ అర్పణగా, నా జీవితమే నీ అర్పణగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా? అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా? సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుతూ ఉన్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచే వార్ధన్యుడు, మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుతూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్.
దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు స్వలియాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవజనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచూ ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించున్నట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడ శ్రీయేసు బాటలు నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా.